హలో అండి, నమస్తే. 35 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసి మేమున్నటువంటి ఈ ఇల్లు ఆమ్, ఏమంటారు, ఆ వుడ్ వర్క్ అంతా కూడా ఇప్పుడు చెదలు పట్టేసి లేదా పుచ్చిపోయి అలా అయినప్పుడు అలా వదిలేయడం కంటే మంచిగా పని చేసి దాన్ని మళ్ళీ చూపించాలని చెప్పి మళ్ళీ మొదలుపెట్టి ఆ ద్వారబంధాలు అవన్నీ మళ్ళీ పూజ అది చేసి ప్రతిష్టాపన చేశారన్నమాట. సో నేను కూడా ఉండడంతో ఇవన్నీ కూడా దగ్గరుండి ఒక పూజలాగా చేయించింది అమ్మ. సో ఇంకా ఉన్నది ఒకే రోజు, ఆ ఒక రోజుకి మళ్ళీ ఈ హడావిడనమాట. సో ఏదైనా మీకు చూపించాలి కాబట్టి చూపించేస్తున్నా. అమ్మ నాకు చెప్తే ఏదో సింపుల్ పనేమోలే అని అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చాక చూస్తే నిజంగా చాలా పెద్ద పనే అన్నమాట ఇది. చేస్తున్నా వాడికి చాలా మేము అనుకుంటున్నాం. సో అలాగా పసుపు కుంకుమతో ఆ ద్వారబంధం ఏదైతే ఉందో అది బయట తయారు చేసి ఫిక్స్ చేస్తారనమాట. సో హ్యాపీగా అడిగి అటు రావడానికి అవ్వట్లేదు, ఇటు రావడానికి అవ్వట్లేదు, అంతా ఏంటి కాస్త టైంలో అని చూస్తున్నాడు. ఇంకా నాకైతే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్లను ద్వారబంధం మీద వేయమని చెప్పారు. ఇంకా అమ్మ అయితే ఫుల్ ఖుష్, ఆడపిల్ల ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చి ఇదంతా కార్యక్రమం చేసేస్తుంది అని చెప్పి. సో నేను ఏదైనా మీకు చూపించాలి కాబట్టి యాజ్ శ్రీలు ఫ్యామిలీ మీ అందరికీ చూపించడం నా బాధ్యత అని చెప్పి ఆ ఉన్న కాస్త టైంని నేను మీకు చూపిస్తున్నాను. సో ఏదో ఒకటి అలాగా ఆ మేస్త్రులకి పెట్టాలని చెప్పి అక్కడ పూజ చేసి పెడుతున్నారనమాట. సో ఇంకాసేపట్లో వైజాగ్ బయలుదేరిపోవాలి. హడావిడిలో ఇదొకటి మొత్తానికైతే అలా పూజ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆ పని అవ్వడానికి ఇంకో 1 వీక్ పడుతుందంట పాపం. అంతేనండి ఈ వీడియో. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.